హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు. మనం ప్రీవియస్ క్లాసెస్లో బేసిక్ మినిమైజ్ థీమ్ పైన వర్క్ చేసాం. ఈరోజు ఒక న్యూ ఫీచర్ ఎలిమెంట్ ట్రై చేద్దాం. ఈరోజు వర్డ్ప్రెస్ డిజైనింగ్కి ఎలిమెంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం ఎలిమెంటర్ యూజ్ చేసి ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ప్రీవియస్ క్లాస్లో మనం యాక్టివేట్ చేసిన థీమ్, ఇది ఒక డెంటల్ థీమ్. ఇది సో మనం ఇటువంటి థీమ్స్ యూజ్ చేయకుండా జస్ట్ ఎలిమెంటర్తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాని వెబ్సైట్స్ చేద్దాం ఈరోజు. సో ఫస్ట్ మీరు లాగిన్ అవ్వండి వర్డ్ప్రెస్లోకి. బ్లూ హోస్ట్ కానీ హోస్టింగ్ డొమైన్ కొనండి, లాగిన్ అవ్వండి. మనకు ప్లగిన్స్ అపిరెన్స్ కింద ప్లగిన్ సెక్షన్ ఉంటుంది. ప్లగిన్స్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూ ప్లగిన్, జస్ట్ సెర్చ్ ఎలిమెంటర్. దిస్ ఈజ్ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్, more than just a page builder. This is the beautiful plugin. By using this, you can create the professional websites. Just and click and activate. Sometimes you try and అకౌంట్ క్రియేట్ చేసుకుని అడుగుతారు, అంతా ఈ విధంగా అడుగుతారు. బట్ జస్ట్ మీరు బ్యాక్ వచ్చేయండి, అకౌంట్ ఏమి అవసరం లేదు. సో యాక్టివేట్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్ డిస్మిస్ చేసాను జస్ట్. సో మనం ఎలిమెంటర్తో ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ చేస్తాం. ఫస్ట్ పేజెస్, ఇక్కడ పేజెస్ జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేజ్. Title home page, just publish. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఎడిట్ ఎలిమెంటర్. మీరు ప్రీవియస్ క్లాసెస్ చూసినట్లయితే ముందు ఈ ఆప్షన్ లేదు. జస్ట్ మన పేజెస్ సెకండ్ క్లాస్ క్రియేట్ చేసాం, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ ఇస్. అప్పుడు ఇక్కడ ఎలిమెంటర్ లేదు. మనం ఇప్పుడు ఎలిమెంటర్ యాక్టివేట్ చేసాం కాబట్టి ఈ ఆప్షన్ చూపిస్తుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ ఎలిమెంటర్. థీమ్ ఆల్రెడీ బేస్డ్గా ఉంది కాబట్టి మనకి బ్లాంక్ చూపిస్తుంది. ఇది ఒక్కసారి మనం ఈ థీమ్ రిమూవ్ చేసి ట్రై చేద్దాం. మనం ముందు ఈ ఎలిమెంటర్ ఎక్స్ప్లోర్ చేసి మన థీమ్స్ పోయింట్ సరిపోయింది. బట్ ఇట్స్ ఓకే, నో వరీస్. జస్ట్ మనం థీమ్స్ జస్ట్ ర్యాండమ్ థీమ్ ఈ థీమ్ యాక్టివేట్ చేద్దాం ఒకసారి. ఎడిట్ ఎలిమెంటర్. ఇప్పుడు పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఎంటీ బ్లాంక్ ఉంది. ఇక్కడ ప్లస్ ఐకాన్, ఇక్కడ మనకు 2 బాక్సెస్ ఉంటాయి, ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ బాక్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఫ్లెక్స్ బాక్స్ తీసుకోండి, మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఉంటాయి. విడ్త్ కానీ లెంత్ కానీ గ్రిడ్ అయితే ఇవి ఫిక్స్డ్ ఉంటాయి. సో ఆల్వేస్ సెలెక్ట్ ఫ్లెక్స్ బాక్స్. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 కాలమ్, 2 కాలమ్స్, 3, 4. ఫస్ట్ జస్ట్ అని క్లిక్ 1 కాలమ్. ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్ విడ్జెట్స్ కనబడతాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏం కావాలనేసి. ఇక్కడ ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి, హెడ్డింగ్, ఇమేజ్, పారాగ్రాఫ్, బటన్, లోగో, యూట్యూబ్ సెక్షన్, వీడియో, ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. సో జస్ట్ టెక్స్ట్ బై డిఫాల్ట్ ఎలిమెంట్ వల్ల బ్లూ కలర్ వాడతారు. సో మీరు టెక్స్ట్ చూడొచ్చు. ఇక్కడ నేను చెప్తే ఇక్కడ బెస్ట్ డిజిటల్ కోర్స్. సో యూ కెన్ గివ్ టైటిల్. ఇది H1 కావాలా H2 డిసైడ్ చేసుకోవచ్చు. మనం దీనికి లింక్ ఇవ్వచ్చు. సపోజ్ కాంటాక్టర్స్ లింక్ చేస్తే ఎవరైనా ఇక్కడ క్లిక్ చేయగానే కాంటాక్టర్స్కి రిడైరెక్ట్ అవుతుంది.
ఇక్కడ స్టైల్ సెక్షన్ క్లిక్ చేస్తే మీకు మోర్ ఆప్షన్స్ వస్తాయి. స్టార్టింగ్‌లో ఉండదా, సెంటర్‌కి ఉండదా, ఎండ్‌కి ఉండదా అనేసి. సో, సెంటర్ ఇస్ పర్ఫెక్ట్. టైపోగ్రఫీ ఇక్కడ మీకు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫంట్ అనేది రోబోట్ ఉంది. మీరు ఫంట్ మార్చొచ్చు. ఇది అంత బాలేదు. ఇది బాలేదు. సో, దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఉంటాయి ఇక్కడ. టాప్ 3D ఇది అసలు బాలా. ఇక్కడ టైమ్స్ ఉంటుంది ఒకటి. ఇది బాగుంటుంది. సో, సైజ్ చిన్నదా, పెద్దదా ఏది కావాలంటే అది ఎంత విడ్త్ మీకు ఎంతుండాలి. డిఫాల్ట్, నార్మల్, బోల్డ్. సో, ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా అప్పర్ కేస్ మొత్తం టెక్స్ట్ మొత్తం అప్పర్ కేస్ ఉండదా, లోయర్ కేస్ ఉండదా, డిఫాల్ట్ ఇక్కడ ఇటాలిక్ ఉండదా, డిఫాల్ట్ డెకరేషన్ అండర్ లైన్ రావాలా, ఓవర్ లైన్. సో, ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా హైట్ మీకు కావాలన్న హైట్ తగ్గేదన్నా, లెటర్‌కి లెటర్ స్పేసింగ్ గానీ, వాటికి స్పేసింగ్ గానీ. సో, ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీరు ఎక్స్‌ప్లోర్ చేయడానికి. మీరు టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు బ్లూ కలర్ వద్దు. బ్లాక్ కావాలంటే ఇది. ఇలా ఇది కొంచెం బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ మీరు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ కంటెంట్ జస్ట్ మనం టైటిల్ ఇచ్చాం. H1 H2 సెలెక్ట్ చేసాం. స్టైల్స్, టైపోగ్రఫీ, టెక్స్ట్ స్ట్రోక్ అంటే దాదాపు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు మీరు. అడ్వాన్స్‌డ్‌కి వచ్చినప్పుడు ఇక్కడ మార్జిన్‌ది కిందకుండదా, పైకుండదా, ఫుల్ విడ్త్ ఉండదా, కస్టమా, డిఫాల్టా, అగైన్ సెంటర్‌కి, సైడ్‌కి, ఇంకా పొజిషన్ కూడా ఫిక్స్‌డ్ ఉండదా, లేకపోతే అబ్సల్యూటా, డిఫాల్టా. ఈ సీఎస్ఎస్ ఇవి అవసరం ఉండదు. అంతే మనకు అవసరం లేదు. రిమైనింగ్ ఇక్కడ మోషన్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇలా చూసి మీకు సడెన్‌గా ఆహ్, వస్తున్నంత ఇది పైనుంచి వస్తుంది. లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి అంటే ఎన్ నంబర్ ఆఫ్ ఇంకా ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి అంత. ఎన్ని సెకండ్స్ రాదు. ఇప్పుడు 5 సెకండ్స్ పెడితే 5 సెకండ్స్ తర్వాత వస్తుంది. 10 20 సో, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌ఫార్మ్ ఇక్కడ రొటేట్ అవ్వాలా? వద్దని కూడా జస్ట్ ఇక్కడ బ్యాక్‌కి కొట్టేసింది. ఇక్కడ వర్టికల్‌గా, హారిజాంటల్‌గా, బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్‌గ్రౌండ్ మీరంతా ఒకటి ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఇమేజ్ వస్తుంది బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్‌కి. లేదా మీరు క్లాసిక్ ఇక్కడ ఇమేజ్. మీరు కావాలంటే ఏయైనా ఇమేజెస్ ప్రెజెంట్ ఇది సెలెక్ట్ చేద్దాం. నా దగ్గర ఈ ఇమేజ్ ఉంది. మనకి ఫుల్ ఇమేజ్ అంటే మనం దీన్ని హైట్ తగ్గించాం దీన్ని. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా. సో, మీకు ఇమేజ్ వద్దంటే ఇక్కడ జస్ట్ ఇంటూ బటన్ క్లిక్ చేయండి. ఇమేజ్ వెళ్ళిపోతుంది. ఇంటూ బటన్ కూడా డిలీట్ కొడితే ఇమేజ్ డిలీట్ అయిపోతుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఏ కలర్ కావాలో ఇది ఓకేనా? కలర్ విషయం మాత్రం మీరు నన్ను ఫాలో అవ్వద్దండి. ఎందుకంటే కలర్ విషయం ఒక్కోరికి ఒక్కో కలర్ హాబిట్ ఉంటుంది. మీరు బాగా టైమ్ స్పెండ్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ కలర్ బాగా సూట్ అవుతుంది అనేసి. ప్రస్తుతానికి ఈ కలర్ పెడతా. ఇక్కడ గ్రేడియంట్ కూడా ఉంటుంది. అంటే కింద పైన డిఫరెంట్ కొంచెం మారుతా ఉంటుంది. ఇప్పుడు కావాలన్నా మీరు కలర్ విషయం పెద్ద హెడేక్ అవుతుంది. ఈ కలర్ సెలక్షన్
ఓకే. సరే ఇది నేను ఇది ఒకటి అంతే. టైప్ లీనియర్ రేడికల్ ఇక్కడ మారింది చూసారా? పైన ఉంది. రేడికల్ కిందకు వచ్చింది. పొజిషన్ ఏ పొజిషన్ కావాలా? టాప్ లో కావాలా? రైట్ లో కావాలా? బోర్డర్ డిఫాల్ట్ కాకుండా సాల్వ్ పెడితే ఇటు మీకు లైన్ వచ్చింది. డాట్స్ తో వస్తుంది. గ్రూవ్ ఈ అంతే బాగా అనిపిస్తుంది. ఇది నార్మల్ బోర్డర్ రేడియస్ కూడా అంతం. షాడో షాడో కనబడి షాడో చూసారు ఇక్కడ షాడో కనబడుతుంది. వర్టికల్ అయితే వర్టికల్, బ్లర్ అయితే బ్లర్. ఏమొద్దంటే నార్మల్ తీసేసింది. జస్ట్ 0 వదిలేసిందని అంతా. పొజిషన్ ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ లోపలికి వస్తుంది. ఓకే నార్మల్ గానే ఉంది. సో ఇంకా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఎవరికైనా బోర్ కొట్టినప్పుడు ఎలిమెంట్ ట్రై చేస్తే మస్తు టైం పాస్ అవుతుంది. ఒక్కో ఆప్షన్. సో జస్ట్ సో ఇట్లా నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కాలం కావాలా? సో ఇంకో బాక్స్ ఇక్కడ సరే మీ హెడర్ అయిపోయింది. టెక్స్ట్ పెడదాం. ఇక్కడ సెలెక్ట్ చేయండి. స్టార్ టెస్ట్ జాయిన్ టుడే. సో మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. దీని కూడా మళ్ళీ సేమ్ అంతా ఇక్కడ మీరు లింక్స్ ఇవ్వచ్చు. దీనికి కావాలన్నా ఏదైనా లింక్ ఇవ్వాలంటే కాంటాక్ట్ స్పేస్ కానీ ఏదైనా ఇక్కడ లింక్ ఇవ్వచ్చు. సో సేమ్ ఇది కూడా అంతే. మళ్ళీ మీకు సెంటర్లో కావాలా, స్టార్ట్లో కావాలా? జనరల్గా ఒక 2 లైన్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. నేను జస్ట్ 1 లైన్ ఇచ్చాను అంతే. అండ్ మీరు కావాలంటే ఇక్కడ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కాకుండా జనరల్గా అయితే 2 కాలమ్స్ మన ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం 2 కాలమ్స్ ఇమేజ్ సెలెక్ట్ చేద్దాం ఏదో ఒకటి. 2 కాలమ్స్. ఫస్ట్ వన్ బాగా 2 కాలమ్స్ ప్లస్ టెక్స్ట్. ఫస్ట్ టెక్స్ట్ అయిపోయింది. సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ ఇమేజెస్. ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఇక్కడ వచ్చింది. డిస్టర్బ్ అండి. ఇక్కడ కాదు ఇక్కడ రావాలి ఇమేజ్ ఇది. సో కొంచెం ఇట్లా విసిగిస్తా ఉంటుంది ఒకసారి అంతా. ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇప్పుడు సరిపోయింది. సో ఇక్కడ మళ్ళా టెక్స్ట్ మార్చాలా ఇది. కోర్స్ సో ప్రజెంట్ టెక్స్ట్
ఇదే రకం పెట్టేద్దాం. మళ్ళీ కలర్స్ నాకు చూపించావు. నచ్చిన కలర్స్ మనం ఫ్రంట్ కానీ అది ఫేడ్ అయిన వల్ల అప్ నుంచి రావాలని మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఇమేజ్ ఇమేజ్ అదే ప్రస్తుతానికి ఇది పెడదాం. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అదే మీరు ఫ్లెక్స్ బాక్స్ అని అడ్జస్ట్ అవుతుంది. అదే మీరు కానీ గ్రిడ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ అడ్జస్ట్ అవ్వదు. ఇప్పుడు దీన్ని కొంచెం మంచిగా పెడదాం దీన్ని. colour. ఓకే. ఇది ప్యాడింగ్ కొంచెం తగ్గిద్దాం. జనరల్‌గా అయితే ఏదైనా వేరే ఇమేజ్ పెడతాం. ఈ ఇమేజ్ కాకుండా ఇది చూడనీకే బాగా. సో, మీరు జస్ట్ చూజ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి నాకు ఆల్రెడీ ఇన్సైడ్ ఉన్నాయి. కొత్త ఇమేజెస్‌కి అయితే అప్లోడ్ ఫైల్స్ నుంచి సెలెక్ట్ ఫైల్స్. ఇక్కడ ఏదైనా మంచి ఫోటో తీసుకుందాం. అంటే ఒక ఫోటో ఉండదు మంచి దాంట్లో. హ్మ్. సరే ప్రస్తుతానికి ఇదే పెడదాం. హ్మ్. ఓకే. ప్రస్తుతానికి అంటే ఇమేజ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి దాని కిందంతా మనము. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అంతా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ వస్తే ఇక్కడ క్లాసిక్ కలర్ బాగా ఇది. సరే ప్రస్తుతానికి ఇది పెడదాం. సో, నెక్స్ట్ ఇక్కడే వస్తే సరిపోతుంది కాబట్టి జస్ట్ మీరు ఇక్కడే సెలెక్ట్ చేసి ఇక్కడే ఈ టెక్స్ట్‌కి డ్రాగ్ చేస్తే ఆహా! బాగా ఇది. ఓహ్! షిట్! మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేసింది. సో, మిగతా అర్థమైంది. ఈ విధంగా 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకునేసి మనం ఒకదాని ఇమేజ్‌ది, ఇంకోదాని టెక్స్ట్ పెడతాం అంతా. నెక్స్ట్ మనం వేరే ఆప్షన్స్ ఇప్పుడు ఒక బటన్ కాల్ టు యాక్షన్ బటన్ పెడదాం. ఇక్కడ జస్ట్ బటన్ సెర్చ్ చేయండి. ఇక్కడ ఇక్కడ క్లిక్ హైర్ వచ్చింది. దీని ప్లేస్‌లో జాయిన్ టుడే డెమో ఇచ్చేసి ఇక్కడ లింక్ ఇవ్వాల. లింక్ ఇచ్చేటప్పుడు హ్యాష్‌ట్యాగ్ ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. లేకపోతే అది వర్క్ అవ్వదు. సక్సెస్ వార్నింగ్ ఏం మారవు అయి. మీరు ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ బటన్ సెర్చ్ చేద్దాం. ఇక్కడ ఏదైనా బటన్ పనికొస్తుందా? ఏదైనా పనికొచ్చే బటన్ ఉంటే సెలెక్ట్ చేయండి. లేకపోతే వదిలేసేయండి అంతే. ఇంకేం అనిపించదు నాకైతే ఇది. ఈ బటన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ గ్రీన్ ఇచ్చాడు. మీకు గ్రీన్ నచ్చకపోతే బ్లూ ఇవ్వండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ ఏది బానే చూడండి కొంచెం. సేమ్ ఆప్షన్స్ అన్ని సేమ్ అంతా ఇంకా. బోర్డర్ రేడియస్‌ది గానీ, అది అడ్జస్ట్ చేయడం గానీ, ఇవన్నీ కామన్ ఇంకా. ఏ రకంగా బటన్ కావాలనేసి. ఇంకా సేమ్ ఇవి కూడా అంతే. ఆప్షన్స్ అంతా మీకు మోషన్ ఎఫెక్ట్స్ గానీ, ఈ లేఅవుట్‌ది
ఇక్కడ రావాలా అనేసి. ఈ బటన్ సెంటర్ రావాలంటే జస్ట్ సెంటర్ సెలెక్ట్ చేయండి, బటన్ సెంటర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ గూగుల్ మ్యాప్స్ మీరు చాలా వెబ్సైట్స్ చూసింటారు, అంతా మ్యాప్ ఉంటుంది. సో జస్ట్ మ్యాప్ అని సెర్చ్ చేయండి అంతే. ఇక్కడ మ్యాప్స్ వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ లండన్ లొకేషన్ ఉంటుంది. లండన్ తీసేసి మనది ఇచ్చేయండి. నేను హైదరాబాద్ ఇస్తున్నాను. హైదరాబాద్ ఇంకా స్పెసిఫిక్ అంటే సపోజ్ మాదాపూర్ మెట్రో ఏ రకంగా ఇవ్వచ్చు. జూమ్ అంటే జూమ్ చేసుకునేది హైట్, ఎంత హైట్ ఉండదు అనేసి. సో ఈ రకంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది మ్యాప్ది. సపోజ్ మీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇవ్వాలనుకోండి, జస్ట్ మొదలు సెలెక్ట్ చేయండి, యూట్యూబ్ అని సెర్చ్ చేయండి, వీడియో వచ్చేసి డ్రాగ్ అని చేయండి, యూట్యూబ్ ఛానల్ లింక్ అంతా నా ఛానల్ నేను కాపీ చేసిన, ఇక్కడ మీది ఇచ్చేసేయండి. నేను రాలేదు. వస్తుంది, పబ్లిష్ చేసిన తర్వాత వస్తున్నారు అదంతా. ఇది ఈ ఫుటర్ వదిలేసండి. ఫుటర్కి మనం వేరే ప్లగిన్ ఉంటుంది, హెడర్ అండ్ ఫుటర్ ప్లగిన్. మన థీమ్ సెక్షన్ నెక్స్ట్ క్లాస్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇదేం చూపలేదు, ఇంకోసారి చూద్దాం. ఎందుకు ఇది చూపలేదు, మామూలుగా చూపిస్తుంది బట్ అసలు చూపించలేదు. చూద్దాం, పబ్లిష్ చేసిన తెలుస్తుంది ఇది డిస్ప్లే అవుతుందా అవ్వలేదు అనేసి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా చూద్దాం. ఒక బటన్ ప్లస్ ఐకాన్, టెక్స్ట్ అర్థమైంది, ఇమేజ్ అర్థమైంది, వీడియో అర్థమైంది, బటన్ స్పేస్ డివైడ్ చేసి స్పేస్ అంతే. మ్యాప్స్ అర్థమైంది. ఐకాన్స్ మన సోషల్ మీడియా ఐకాన్స్వి. ఐకాన్స్ జస్ట్ సోషల్ సెర్చ్ చేద్దాం. ఒక సెర్చ్ చేసి సోషల్ ఐకాన్స్ ఇప్పుడు 3 వచ్చాయి. మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అయితే ఇన్స్టా సెలెక్ట్ చేద్దాం. జస్ట్ ఇన్స్టా అని సెర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ వచ్చేస్తుంది. ఇన్సర్ట్ ఇంకోటి జస్ట్ యాడ్ ఐటమ్, లింక్డ్ఇన్ పెడదాం. లింక్డ్ఇన్, టెలిగ్రామ్ ఉంది, స్పాటిఫై, థ్రెడ్స్, యూట్యూబ్, లింక్డ్ఇన్, రెడ్డిట్, లింక్డ్ఇన్. సో ఇది ఈ రకం మీకు ఏమైనా కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది లింక్ ఇక్కడ క్లిక్ చేస్తే మీ పాయింట్స్ ఇవ్వాలంటే ఇక్కడ లింక్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా. లింక్ ఇవ్వకపోతే బటన్ వర్క్ అవ్వంతవి. కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. కస్టమ్ కలర్ కావాలంటే కస్టమ్ పెట్టవచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ చేంజ్ చేయమాకండి, అఫిషియల్ కలర్స్ వాడడం సరిపోతుంది. సో వీటి లింక్స్ ఇచ్చే సరిపోతుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, లింక్ ఇవ్వండి. మీ యూట్యూబ్, మీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అంతా. జస్ట్ పబ్లిష్. నెక్స్ట్ సెక్షన్ నెక్స్ట్ ఆప్షన్స్ ఇంకా మేజర్ టెక్స్ట్ కవర్ చేసాం, ఇమేజ్ కవర్ చేసాం, వీడియో కవర్ చేసాం, టెక్స్ట్ ఎడిటర్ కవర్ చేసాం, బటన్ కవర్ చేసాం, మ్యాప్స్ కవర్ అయ్యాయి. డివైడ్ జస్ట్ స్పేస్ ఎంత, ఇది దీనికి ఎంత స్పేస్ ఉండదు అనేసి. ఇవన్నీ ప్రో వర్షన్స్. ప్రో అవసరం లేదంతా.
ఇనిషియల్‌గా మీకు ఫ్రీ వెర్షన్ సరిపోతాయి. కోఆర్డినేషన్ అంటే మనం చూస్తాం కదా ఎక్కడైనా ఇది హ్యూమన్ ఆన్సర్స్ ఉంటాయి అంత మనకు ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అనేసి ఆ రకంగా ఉంటాయి అంత. మనం ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఆన్సర్ చూపిస్తుంది. ఇక్కడ సెకండ్‌ది, ఇక్కడ థర్డ్‌ది. మన క్వెషన్ ఆన్సర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మేజర్ ఆప్షన్స్ ఏమున్నాయి? పెయిడ్ పెడితే చాలా బాగా వస్తుంది. చాలా బట్ ఆప్షన్స్ రివ్యూస్‌ది గానీ, స్లైడ్స్ గానీ, టెస్టిమోనీ కరోజల్స్ గానీ, ఇక్కడ మెను అంటే ఇంకా ఎంతైనా పెయిడే. ఫ్రీనే ఉంటుంది కాబట్టి. బట్ ఇనిషియల్ స్టేజెస్‌లో పెయిడ్ అవసరం లేదు. మీరు ఎప్పుడన్నా క్లయింట్స్ పట్టి వాళ్ళకి హై డిజైన్ కావాలంటే అప్పుడు మాత్రం పెయిడ్ పోండి. లేకపోతే నార్మల్ వెర్షన్ జమ్మని సరిపోతుంది. మీకు టెస్టిమోనీస్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రీ వెర్షన్‌లోనే. సో ఫార్ ద ఆప్షన్స్ ఇవి. సో జస్ట్ మీరు పబ్లిష్ సెలెక్ట్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పేజ్‌ని హోమ్‌లో యాడ్ చేసి చూద్దాం. మనం ఈ పేజ్‌ని హోమ్‌లో యాడ్ చేసినది. నేను స్టార్టింగ్ ఆఫ్ ద క్లాసెస్ చెప్పా. వెబ్‌సైట్ డిజైనింగ్ మీకు మెయిన్ 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ పేజెస్‌కి ఇలా సేవ్ చేసుకోండి. ఎందుకన్నా మంచి రిస్క్ లేకుండా. మన మెయిన్ 4 ఆప్షన్స్. ఫస్ట్ పేజెస్. దాని తర్వాత థీమ్. దాని తర్వాత మెను. సో మనం ఇప్పుడు ఆ మెనూలో పెడదాం అంతా. మెను క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ పేజ్. ఈ బై డిఫాల్ట్ ఈ కస్టమ్ హోమ్ నేను పోవాలి ఇది. దీన్ని రిమూవ్ చేసేసేయండి. శాంపుల్ పేజ్ కూడా అవసరం లేదు. ఏంటిది? ఆర్ జస్ట్ క్రియేట్ ఎ మెను. ఇది ప్రైమరీ డిస్ప్లే లొకేషన్ ప్రైమరీలో పెట్టేసేయండి. సేవ్ కొట్టండి. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఏంటి రాలేదు ఇది. చూద్దాం ఎందుకు రాలేదు. జనరల్‌గా మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మన హోమ్ పేజ్ చూసినప్పుడు హోమ్ పేజ్ కనపడదా? లేదా బ్లాగ్స్ కనపడదనేసి. ఇది బ్లాగ్ అంతా. మన హోమ్ పేజ్ చెక్ చేద్దాం. జస్ట్ మీరు కస్టమైజ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ పేజెస్, థీమ్, మెను, కస్టమైజ్. ఇప్పుడు కస్టమైజ్ పైన పోదాం. జస్ట్ క్లిక్ ఆన్ కస్టమైజ్. మన హోమ్ పేజ్ సెట్టింగ్స్ కావాలి. ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్స్. జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. మన హోమ్ పేజ్ ఏం డిస్‌ప్లే చేస్తుంది? లేటెస్ట్ పోస్టర్స్ అంటే బ్లాగ్స్. మనకేం కావాలా? స్టాటిక్ పేజ్. మనం క్రియేట్ చేసి స్టాటిక్ పేజ్. సో, స్టాటిక్ పేజ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు హోమ్ పేజ్ ఏముండదా? హోమ్ ఉండదా? పోస్టర్ బ్లాగ్స్ ఉండదా? అది మనం తర్వాత సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు పబ్లిష్. ఇప్పుడు రిఫ్రెష్. చూడండి. మనం సెలెక్ట్ చేసినవి వచ్చేసాయి. అంటే మన డిజైనింగ్ ఏం ప్రాపర్‌గా చేసినదంతా అండ్ దట్ ఇక్కడ అది హెడర్ హెచ్1 టెక్స్ట్ పెట్టిన ఇమేజ్ పెట్టిన అది అక్కడ క్లిక్ చేసినప్పుడు ఇండిగో బటన్ వెళ్తుంది. సో, మనం ఎలిమెంటర్‌తో మనం డిజైన్ చేయొచ్చు మంచిగా వెబ్‌సైట్స్. మంచి టైటిల్స్ ఇచ్చేసి, ఇమేజ్ సెలెక్ట్ చేసి, డిస్క్రిప్షన్స్‌ది, కాల్ టు యాక్షన్స్‌ది ఇది బానే ఉంది కొంచెం అంతా. కానీ యూట్యూబ్ ఛానెల్ లింక్ అయితే రాలేదంతా. బటన్స్‌వి ఇవి మన ఎఫ్ఏక్యూస్ అంతా. మనం ఇస్తాం కదా ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్‌వి. ఇక్కడ క్వెషన్ నంబర్ ఇచ్చి దానికి ఆన్సర్ ఇవ్వచ్చు. సో, మనం ఈ రకంగా ఎలిమెంటర్‌తో వెబ్‌సైట్ డిజైన్ చేయొచ్చు. అండ్ నేను ఎలిమెంటర్ పైన పూర్తి ట్యుటోరియల్ ఏం చేసినది ఇప్పుడు జస్ట్ దీన్ని ఎక్స్‌ప్లోర్ చేసాను ఎలిమెంటర్ ప్లగిన్ ఎలా వాడాలనేసి. మీరు మీకెప్పుడన్నా బోర్ కొడుతున్నప్పుడు గానీ, లేదా మీకు టైం ఉన్నప్పుడు మంచి ఎలిమెంటర్ పైన కూర్చోండి. ప్రతి ఆప్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి. ప్రతి ఆప్షన్ చూపించా. టెక్స్ట్ గానీ, కలర్స్ గానీ, ప్యాడింగ్‌ది, హైటు, బోల్డ్ ఇట్లా అంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఎలిమెంటర్‌లో. జస్ట్ ప్రతి ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేయండి. చూడండి. ఎటువంటి ఇష్యూ అవ్వదంతా. జనరల్‌గా ఒక సామెత ఉంటుందంతా డాక్టర్స్ చెప్పినప్పుడు. డాక్టర్స్ చాలా కేర్‌ఫుల్‌గా ట్రీట్మెంట్ చేస్తారు. బట్ ఏదో ఒక టైంలో 1 ఆర్ 2 పేషెంట్స్‌ది
చనిపోతారంత అంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ ఇదంతా. సో, అదంతా ఎక్స్‌పీరియన్స్ కింద వస్తుంది. నెక్స్ట్ టైమ్ చేస్తారు. మీరు కూడా వెబ్‌సైట్ ఒక డొమైన్ తీసుకోండి. దాని సంపన్న అందదండి. అది క్లిక్ చేసి, ఇది క్లిక్ చేసి అంటే అంత ఈజీగా ఇది క్రాష్ అయిపోయి, అకౌంట్ డిలీట్ అయిపోయి, డొమైన్ అట్టేం అవ్వదంతా. మీరు ప్రతి ఒక్క ఆప్షన్ సరే ఎక్స్‌ప్లోర్ చేయండి. మళ్ళా కావాలంటే మనం దీన్ని మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ కావాలన్నా సరే అంతా. మీరు ప్లగిన్స్‌లో యాడ్ న్యూ ప్లగిన్ ఇక్కడ డబ్ల్యూపీ రీసెట్ ఉంటుందొకటి. రీసెట్ డబ్ల్యూపీ రీసెట్. రీసెట్. ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకొని రీసెట్ కొడితే మొత్తం రీసెట్ అవుతుంది. మళ్ళా మీ వెబ్‌సైట్ సింపుల్‌గా ఉంటుంది. స్టార్టింగ్ ఎట్లుందో అట్లుంటుంది. జస్ట్ సింపుల్ ఒక్కొక్క పేజ్‌తో ఉంటుంది అంతే. సో, మీరైతే మీరు డొమైన్ కొని కొనాలనుకున్న కొనేసి ఎలిమెంటరీని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏ రకంగా వాడాలా? ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి? వన్ బై వన్. అండ్ మీరు గాని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ డిస్క్రిప్షన్ ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. లేదా వాట్సాప్ చేయండి. లేదా కోర్స్ అని కామెంట్ చేయండి. మేము రిప్లై ఇస్తాం. దాని తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నేను మా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ రికమెండ్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ మాదైతే మాత్రం. మీరు కూడా ఫర్దర్ నేర్చుకునేసి జాబ్స్ గాని, ఫ్రీలాన్సింగ్ గాని, బ్లాగింగ్ గాని ఇట్లా మీరు డైరెక్ట్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకొక ఫ్రీడమో గూడా వస్తుంది. నా ద్వారా పోతే మీకో ఫ్రీడమో గూడా వస్తుంది. మీరు డెమో వినేసి మళ్ళీ మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఎవరైనా బిజినెస్ ఓనర్స్ వీడియో చూసింటే మాత్రం మీ బిజినెస్‌కి ప్రైస్ అయినంత మీ బిజినెస్‌కి వెబ్‌సైట్‌కి బాగా పనికొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్‌కి డిజిటల్ మార్కెటింగ్ కావాలా, ప్రమోషన్ కావాలా, ఆన్‌లైన్ విజిబిలిటీ కావాలా. సో, ఏ సర్వీస్ అయినా సరే మీది డెంటల్ క్లినిక్ అయినా, పీజీ నెట్స్ అయినా, ఏసీ రిపేర్ అయినా, కార్ రెంటల్ ఇంక చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వస్తున్నాయి. ఏ బిజినెస్‌కైనా గానీ మీరు కింద కామెంట్ చేయండి. ప్రమోట్ అనేది నా డైరెక్ట్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి సార్ అంతా. నేను ఫర్దర్‌గా మీకు రిప్లై ఇస్తాను. మనం ఫర్దర్ కాల్ చేసి మీ బిజినెస్ ఏదో ప్రమోట్ చేయాలో డిస్కస్ చేద్దాం. అండ్ చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బెనిఫిట్ ఏందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకో 10 మంది రీచ్ అవుతుంది కంటెంట్. ఇది జస్ట్ ఏదో మీమ్స్ గాని, ఏదో నార్మల్‌గా మూవీస్ ఇట్లా అంటే నేను చెప్పనంత. ఎడ్యుకేషనల్ కంటెంట్ తక్కువ మంది రీచ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఎక్కువ మంది రీచ్ పోతుంది. అండ్ సబ్జెక్ట్ కాబట్టి మీకు కూడా పనికొస్తుంది. మీరు నేర్చుకోవాలని పనికొస్తుంది. అండ్ మీరు కూడా దీన్ని ట్రై చేసి కోర్స్ నేర్చుకోవచ్చు. సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. అండ్ సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నెక్స్ట్ క్లాస్‌లో మనం థీమ్స్ పైన ఎక్స్‌ప్లోర్ చేద్దాం. థాంక్ యూ.